అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన సాహసయాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఏదో పాతకాలం నాటి కథ కాదు సుమా. ముఖ్యంగా నేటి విద్యార్థులకు అసలు నిజాయితీ అంటే ఏంటి, సద్గుణాలు అంటే ఏంటి అని ప్రాక్టికల్గా నేర్పించే ఒక పవర్ఫుల్ జర్నీ ఇది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ విషయం ఊహించుకోండి. ఒక వ్యక్తి జీవితాంతం కేవలం సంపూర్ణ సత్యాన్నే మాట్లాడాలి, సత్యాన్నే వినాలి అని డిసైడ్ అయితే ఏమవుతుంది? అసలు అబద్ధమనేది లేకుండా బతకడం ఈ రోజుల్లో సాధ్యమేనా? ఈ ఆలోచనే మనకి ఎంతో క్యూరియాసిటీని పెంచుతోంది కదూ. ఈ అసాధారణమైన ప్రశ్నకు సమాధానమే మన ఈనాటి విశ్లేషణ. ఇక్కడే మన కథానాయకుడు ఎంటర్ అవుతాడు. అతని పేరే నచికేతుడు. చూడ్డానికొక చిన్న బాలుడు, కానీ అతని క్యారెక్టర్ మాత్రం చాలా చాలా గొప్పది. అతని డిఫైన్ చేసే ఏకైక లక్షణమేంటంటే అతనిలోని చెక్కు చెదరని నిజాయితీ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే అతను ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు, అస్సలు రాజీపడేవాడు కాదు. ఈ యొక్క క్వాలిటీనే అతన్ని ఎవరూ ఊహించని ఒక పెద్ద వీరోచిత ప్రయాణానికి రెడీ చేసింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే కథలో ఒక ముఖ్యమైన మలుపు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఒకరోజు నచికేతుని తండ్రి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం పూర్తయ్యాక దానాలు చేయడమనేది అప్పట్లో ఆనవాయితీ. కాని ఇక్కడ ప్రాబ్లమేంటంటే వాళ్ళ నాన్నగారు ముసలివైనా పాలు కూడా సరిగ్గా ఇవ్వని పనికిరాని ఆవులని దానం చేస్తున్నాడు. అది చూసిన ఆ నిజాయితీగల చిన్నారి మనసు అస్సలు ఒప్పుకోలేదు. తన తండ్రి చేసేది కరెక్ట్ కాదనిపించి చాలా ఇన్నోసెంట్గా, నాన్నా, మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని అడిగేశాడు. ఆ ఒక్క చిన్న ప్రశ్న ఎంతటి పెద్ద సంచలనానికి దారితీసిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ ప్రశ్న వినగానే తండ్రికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆయన ఏమన్నాడంటే, నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నానో అని గట్టిగా అరిచేశాడు. కోపంలో నోరు జారి అన్న మాటలైనా సరే మన నచికేతుడు మాత్రం ఆ మాటలను అక్షరాల నిజమని నమ్మేశాడు. నాన్నమాట నెరవేర్చడమే తన మొదటి బాధ్యతాన్ని ఫిక్స్ అయిపోయాడు. తండ్రి మాటమీద ఉన్న గౌరవం, ఆ సత్యం పట్ల ఉన్న డెడికేషన్ నచికేతుడిని ఎక్కడికి తీసుకెళ్లిందంటే ఏకంగా మరణదేవుడైన ఆ యమధర్మరాజు నివాసానికి, అంటే యమలోకానికనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న బాలుడు ప్రాణాలతో ఒంటరిగా యమలోకానికి వెళ్లాడంటే ఎంతటి ధైర్యముండాలి. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. అతను అక్కడికి వెళ్లేసరికి ఆశ్చర్యకరంగా యమధర్మరాజు అక్కడ లేడు. ఇక్కడే నచికేతుడుకున్న ఆ అపారమైన సహనం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. యముడి కోసం మొదటి రోజు ఎదురుచూశాడు. రెండవ రోజు గడిచిపోయింది. కడుపులో కనీసం పిడికెడు అన్నం లేదు. మూడవ రోజు కూడా అలాగే గడిచిపోయింది. గొంతు తడుపుకోవడానికి ఒక చుక్క నీరు కూడా లేదు. ముఖ్యంగా నేటి విద్యార్థులిక్కడ నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదేనండి. ఒక లక్ష్యం కోసం ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో అయినా ఏమీ తినకుండా తాగకుండా 3 రోజులపాటు అలా నిలకడగా ఎదురుచూడటం నిజంగా ఒక అసాధారణమైన ఓర్పుకు అతిపెద్ద నిదర్శనం. ఫైనల్గా 3 రోజుల తర్వాత యమధర్మరాజు తన నివాసానికి తిరిగి వచ్చాడు. తన ఇంటి గుమ్మం ముందు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా అంత నిశ్చగా ఎదురుచూస్తున్న ఆ చిన్న బాలుణ్ణి చూసి యముడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఒక పిల్లాడిలో ఇంతటి పట్టుదల, అంతటి సహనం చూసి ఆయన ముగ్ధుడైపోయాడు. ఆ బాలుణ్ణి పస్తులుంచినందుకు ఫీలయ్యి క్షమాపణగా ఏవైనా 3 వరాలు కోరుకోమని యముడు ఆఫర్ చేశాడు. ఇది ఆ బాలుడి అచంచలమైన సహనానికి దక్కిన ఒక అద్భుతమైన బహుమతి అని చెప్పాలి. మరి మన నచికేతుడు కోరుకున్న ఆ 3 వరాలేంటో తెలుసా? మొదటి వరంగా తనపై కోపంగా ఉన్న తండ్రికి తనమీద ప్రేమను, అలాగే ఆయనకు ప్రశాంతతను ప్రసాదించమని కోరుకున్నాడు. ఇది తన కుటుంబ బంధాల పట్ల అతనికున్న గౌరవాన్ని చూపిస్తోంది. ఇక రెండవ వరంగా పుణ్యాత్ములు మాత్రమే వెళ్లే స్వర్గలోక జ్ఞానాన్ని అడిగాడు. ఆ తర్వాత 3వ వరం దగ్గరికి వచ్చేసరికి అతని అన్వేషణ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మరణం తర్వాత అసలేమి జరుగుతుంది అనే ఒక అత్యంత లోతైన గొప్ప ప్రశ్నను యముడి ముందుంచాడు. సీరియస్గా చెప్పాలంటే ఈ మరణ రహస్యమనేది సాక్షాత్తు ఆ దేవతలకు కూడా అంత సులభంగా అంతుచిక్కని విషయం. కాబట్టి ఆ చిన్నపిల్లాడికి అంతటి జ్ఞానమిచ్చే ముందు యముడు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. ఇక్కడ మనం ఒక క్లియర్ డిఫరెన్స్ చూడొచ్చు. ఒకవైపు అనంతమైన సంపదలు, పెద్ద పెద్ద రాజ్యాలు, అంతులేని భౌతిక సుఖాలిచ్చేస్తానని యముడతన్ని బాగా ప్రలోభపెట్టాడు. కాని నచికేతుడు సింపుల్గా అవేవీ నాకు వద్దు అని తేల్చి చెప్పేశాడు.
ఆ క్షణికమైన ఆనందాలను పక్కనపెట్టి శాశ్వతమైన ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలనే తన జ్ఞానదాహానికే అతను పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. ఆ బాలుడి చెక్కుచెదురని ఏకాగ్రతను, జ్ఞానం పట్ల అతనికున్న ఆ నిజమైన ఆసక్తిని చూసి యముడు చివరికి ఎంతగానో సంతోషించాడు. ప్రపంచంలో ఏ ఒక్క ఆకర్షణ అతని లక్ష్యాన్ని మార్చలేకపోయింది అని ఆయనకర్థమైపోయింది. ఇంకేముంది, అప్పుడు యముడు స్వయంగా ఆత్మ యొక్క రహస్యాన్ని, ఈ జీవితం యొక్క అసలైన సత్యాన్ని నచికేతుడికి వివరంగా బోధించాడు. అలా ఆ చిన్న బాలుడు ఎవరికీ అంత ఈజీగా సాధ్యం కాని అమరమైన జ్ఞానాన్ని పొందగలిగాడు. అదీ మన నచికేతుడు స్టామినా. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం జర్నీ ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన నీతి ఇదే. ఒక విద్యార్థికి నిజమైన జ్ఞానం అవ్వాలంటే కేవలం తెలివితేటలుంటే సరిపోదు కదా. నచికేతుడిలాగా సత్యాన్ని అన్వేషించే ధైర్యం ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు ఎప్పటికీ వెనక్కి తగ్గని సహనం ఉండాలి. అన్నింటికీ మించి పారదర్శకమైన నిజాయితీ ఉండాలి. పక్కాగా ఈ గుణాలే ఏ వ్యక్తినైనా ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముగింపుగా ఒక్కసారి ఈ విషయాన్ని మనమందరం లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు మనం బటన్ నొక్కగానే క్షణాల్లో ఆన్సర్స్ దొరికేసే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. అంతా ఫాస్ట్ ఫార్వర్డ్. కానీ నిజమైన లోతైన జ్ఞానాన్ని అన్వేషించే క్రమంలో మనం ఎంత తరచుగా నచికేతుడిలాంటి సహనాన్ని చూపిస్తున్నాం. విద్యార్థులు తమ ఎడ్యుకేషనల్ జర్నీలో ఈ నిజాయితీని, ఓర్పును కనుక అలవర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్లు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ కథ ద్వారా అలాంటి గొప్ప స్ఫూర్తి మీ అందరికీ అందుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొస్తాను.